భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 25/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష విధియ శనివారం విధి సాయంత్రం 6:35 జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:35 వరకు వర్జం సాయంత్రం 6:38 నుండి 8:15 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:29 నుండి 7:12 వరకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:23 అమృత గడి తెల్లవారుతో 4:18 నుండి 5:54 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం 7:45 నుండి 8:10 వరకు మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల నుండి 5:10 వరకు సిద్ధియోగం ఇది కూడా చాలా మంచిది ఉదయం 10:23 తైతుల ఉదయం 8:44 గరంజీ సాయంత్రం 6:37 ఈరోజు రోహిణీ కార్తె ప్రారంభం ఇవాళ నుంచి కూడా ఎండలు మండిపోతాయన్నమాట ఎండలైనా మండిపోతాయి రోడ్లు పగిలేనా ఎండలైనా వస్తాయి రోడ్లు నిండేలా వర్షాలైనా పడే అవకాశం ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు రోహిణీ కార్తె అయితే ఈ రోజు నుండి కూడా ప్రారంభంగా పోతుందన్నమాట అంతే విధియా శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం అలాగే దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం అవ్యయ ఓం అవ్యయాయ నమః అని చెప్పారు స్వయం అనగానే నాశనం స్వయం అనగా నాశనము అవ్యయం అనబడేటువంటి నాశనము లేనివాడు అని అర్థం అవ్యయ అంటే నాశనము లేనటువంటి వాడు అనగా షడ్వికారరహితుడు అనే భావం షడ్వికారాలు అనగా ఒకప్పుడు ఉండడం పుట్టడం పెరగడం మార్పు చెందడం క్షీణించడం నశించడం ఈ 6 గుణాలు లేనటువంటి వాడు పరమాత్మ అగుట చేతే అవ్యయ అని ఆయన చెప్పబడింది అనే నామం చేత స్తమనీయంగా విశేషంగా స్మరించారు శరీరం వ్యయమగునది నశించిపోయేటువంటి శరీరం కానీ అంతటనున్న ఆత్మ అవ్యయమైనటువంటిది శరీరం నశించిపోతుంది ఇందులో ఉండే ఆత్మటికి నాశనం కాదు వ్యయ శరీరానికి అర్థం అవ్యయ ఆత్మ అటువంటి ఆత్మని ఇందులో ఉంచినటువంటి పరమాత్మ అవ్యయుడు అని చెప్పారు అవ్యయమైనది కాబట్టి అవ్యయము ఇట్టి ఆత్మభావం నిరంతరము కూడా చేయువాడు అవ్యయుడగుడు చేత ఈ నామం అవ్యయ అనేటువంటి నామం పరమాత్మకి మనకి విశేషంగా చెప్పబడింది ఇంకా మనకి నిరుక్తం ఏం చెప్పిందంటే నా వియ్యతే వైకుంఠ ముక్తిస్తదా దతోవ్యయ అన్నారు అంటే తన చరాచర చరణార్థాలను ఎవడైతే ఆశ్రయించుంటారో అటువంటి వాళ్ళకి వైకుంఠంలో అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడు వైకుంఠంలో ఉంచుకునేటువంటి వాడు దగ్గర ఉంచుకునేటువంటి వాడు అటువంటి వాడు అవ్యయుడు శరీరం అంటే వ్యయము నశించిపోయేటువంటిది ఆత్మ అవ్యయము తన లోకంలో ఉంచుకునేటువంటి వాడు అవ్యయుడు ఆయన వైకుంఠంలో ఉండేటువంటి వాడు పరమాత్మ అని అవ్యయ మంత్ర శబ్దానికి అర్థంగా చెప్పారు మన వాళ్ళు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓగు స్వస్తి ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం